ఒక్కరు ఆ సంకల్పాన్ని యథావిధిగా అందరూ పఠించండి. స్వామి అనుగ్రహం పొందుతాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీరామ్ జై రామ్, జై జై రామ్. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి కళ్యాణోత్సవం గృహస్థులందరూ సంకల్పం చెప్పుకోవాలండి. ముందుగా నేను చెప్పిన విధంగా తిరిగి చెప్పాలి. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్రకల్లోల శంకులం విష్ణుభక్తి యుదకం శుద్ధం వందే శ్రీ వికనోర్నవం. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ కళ్యాణ మండపే అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదిదౌ శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ. ఇప్పుడు మీ యొక్క గోత్రము, మీ యొక్క పేరు, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేరుని, మీ కుటుంబ సభ్యుల పేరుని సహకుటుంబంగా చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థనలు మనసులో స్వామివారికి విన్నవించవలసినది. చెప్పండి. సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కరుణ
कटाक्ष वीक्षण परिपूर्ण अनुग्रह सिद्ध्यर्थम लोकक्षेमार्थम श्री भूमि नीला समेतस्य श्री श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याणोत्सवम श्री वैकानस दिव्य आगमोक्त प्रकारेण अहम आचार्य मुखेन कारयिष्ये सर्वं श्री శ్రీనివాసార్పితమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. లక్ష్మీవల్లభ గోవింద గోవింద. శ్రీశేషశైలేంద్రశిఖావతంసం శ్రీతింత్రిణీకీటకగేహజాతం శ్రీరామకృష్ణమృతరమ్యరూపం లక్ష్మీ విశిష్టం ప్రణమామి మూర్ధ్నా. లక్ష్మీ విశిష్టం ప్రణమామి మూర్ధ్నా. సప్తగిరులలో అవతరించిన సార్వభౌముడు శ్రీభూనీలా సమేతుడైనటువంటి దేవదేవుడు. ఆ అమ్మ నిరంతరం కూడా హృదయంలో నిలిచి ఉండేటువంటి అందాల ఆ భవనంలో సౌధంలో ఆనంద నిలయ దివ్యధామంలో నిలిచినటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం ఆ దేవదేవుని తిరుకల్యాణ మహోత్సవం అభిజిత్ లగ్నంలో ఆరంభమైంది. అభిజిత్ సర్వదోషఘ్నం అని ఈ 12 గంటల సమయం అభిజిత్ అగ్నం అంటారు. ఇది సర్వదోషాలను తొలగిస్తోంది. అందుకనే ప్రతినిత్యం ఆ వెంకట విభుడు నిత్య కళ్యాణ చక్రవర్తి నీరజనాభుడు అయినటువంటి ఆ నీలమోహన కోమల శ్యామల స్వరూపుడైన ఆ స్వామివారి యొక్క దివ్య సాన్నిధ్యంలో ఇది క్రీడాచలం అని క్రీడావాపి స్వామి పుష్కరిణి. అట్టి స్వామి పుష్కరిణి యొక్క తీరంలో దక్షిణ దిగ్భాగంలో నిలిచిన స్వామికి నిరుపమగణ సింధురు నిత్య లక్ష్మీ సమేతో నిఖిల నిగమేధ్యో నిస్తులో వెంకటేశ నిజ చరణ సమర్థ్యాసక్త భక్తౌ గరక్షే నివసతు హృదయే మే స్వాంగ్రభక్తిన్ విదన్వన్ శుక్లాం వరదరం విష్ణుం చతుర్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ తదేవ లగ్నం సుదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దేంగృగం స్మరామి. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ మృతజోర్భూతి ధ్రువాణీ ధర్మనిర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమదన్ నిత్యం ప్రజామి శరణం హరిం లాభస్తేషాం దిగస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందే వృతస్యామో వృతగస్తో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం ప్రాణానాయమ్య. ఓం భూః अद्य मया पूर्वोक्त एवं गुणविजयजनविट्टाजामस्यां स्मृतदोऽस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूमिनीलासमेत श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं शुद्धिपुण्यावाचनं करिष्ये. आदौ निर्विघ्नेन प्रसमावाप्त्यर्थं विश्वक्षेणाराधनं करिष्ये. ततः कलशाराधनं करिष्ये. दारातदप्तत्सुतमानतेषु सरत्सरित्सु परिपूरितेषु अमोमि गृह्णं प्रतिपादयिष्ये. गृणोऽपि दत्ताकुं सुचरकुं सुचर्म इदमापच्वाचपदमाश्यान्त श्यान्ततमाशुभाशुपदमा स्फूता स्फूततमा पुण्या पुण्यतमा मेद्य मेद्यतमा अमृतः अमृतरसाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः एते शतं वर्णये सहस्रं निग्निजास्पाश विदधा स्फुत्राः तेभ्यो नगेन्द्रस्य विदोद विष्णुर्विश्वे देवा मुञ्जन्त मृतस्वस्य. ओं भू वर्णमावाहयामि प्रचेतसमावाहयामि रक्ताम्बरधरमावाहयामि यादस्पतिमावाहयामि वरुणाय नमः. इदमासन
वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाय नमः पुण्यपुष्पैः पूजयामि वरुणाय नमः गुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नो वरदो भवतु ओमाग्नेजोजस्मात् वदामहे त्वा विश्वे तदात्मन्महितो न शम्भो वैराजन्ते सुखधन्यदत्तां प्रैषामदेशो विबुधानामनादिः यामे सस्तान्दनितान्तदातु त्वं वो विश्वक्षयणमावाहजामि शान्तमावाहजामि हरमावाहजामि अमितमावाहजामि नित्यानपायनमावाहजामि तद्दक्षिणे सूत्रवदेवावाहजामि वामे जयामावाहजामि विश्वक्षेणाय नमः इदमासन विश्वक्षेणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्षेणाय नमः पुण्यपुष्पैः पूजयामि विश्वक्षेणाय नमः शान्ताय नमः हराय नमः अमिताय नमः नित्यानपायिने नमः विश्वक्षेणाय नमः पुण्यपुष्पैः पूजयामि गुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि विश्वक्षेणाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नो वरदो भवतु भवद्वृणज्ञः सुपुण्याहङ्करोमि कुरुष्म स्वस्तु प्रोक्षितमस्तु अस्तु प्रजापति प्रियतां प्रजापतिः श्याम्यन्तकाराणि श्याम्यन्तु पापानि श्याम्यन्त्वायतयः शुभानि वर्धतां शुभानि श्याम्यन्तकाराणि श्याम्यन्तु पापानि श्याम्यन्त्वायतयः शुभानि वर्धतां शुभानि श्याम्यन्तकाराणि श्याम्यन्तु पापानि श्याम्यन्त्वायतयः शुभानि वर्धतां शुभानि ओं मतो देवावन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रयधानतदे पदं समूढमस्य भागुं सुरे त्रीणि पदानि चक्रमे विष्णुर्गोपादाब्जः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यतयतो व्रतानि पस्पसे इन्द्रस्सुजस्सगा तद्विष्णोः परमं पदकं तदा पश्यन्ति शौर्यः दिवीमदक्षुराददं तद्विप्रासो विपण्यभोजाग्रुमागुं सस्यमिन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कर्णे विश्रुयाम देवाः भद्रं पश्येमाक्षिभिर्जचित्राः स्त्रैरङ्गैः सुष्ठुभागं स्वस्तनोभिर्विषेम देवहितं यदायुः शतमिन्न शरदोऽन्त्य देवाचित्रानश्चक्राचरसन्तनूनाः पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यानीर्षिता इद्गन्धोः आदितिर्जोरतिरन्तरिक्षम् अतिथिर्माता पिता स पुत्रः विश्वे देवादितिः पञ्चजन अतिथिर्जातमतिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तत्पट्कुर्वेदोपब्जुषं यदा वै सूर्योदयते अतनक्षत्रन्येति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वेदेत्कारे स्यात् पुण्याः जैव कुरुते प्राणानाम्यास्यां सुमतिनो श्री श्रीवादस्वामिनः वैवाहिकोत्सकन्मार्गं पुण्यावादनं स्वस्तिं प्रवन्तो क्रमणे स्वस्ते वृद्धिं प्रवन्तो कर्म रुच्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आभोजिट्टामजोपवस्थानवोर्जे ददातन महेरणाजदक्षुषे योवत्कवतमोरजस्तस्य पादयदेनः कुशदेर्व मातरः तस्मारङ्गवामभोजशक्तजा जितन्वद आपो जनयदा जनः दिविश्रय स्वान्तरिक्षे तस्मा पृथिव्या सम्भव ब्रह्मवक्षसायत्वा पवमानस्सुवर्जनः पवित्रेण वचर्षणिः चःपोता सपुनातुमा पुनन्तुमा देव जनाः पुनन्तु मनवोदिया पुनन्तु विश्व आजवः जातवेद पवित्रवदे पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीद्यते अग्ने कृत्वा कृतो कुम्भृण यत्ते पवित्रमच्यसि अग्ने वदतमन्तराः ब्रह्मतेन पुनेमहे उमाभ्यां देवसवितः पवित्रेण धवेन च वैश्वदेवी पुनते देव्यागात् यस्यै भव्यस्तनवा वेदपट्टाः तजामदन्तस्य दमाद्येषु वजग्गुस्यामुपतयोर्गीनां वैश्वानरो रश्मिभिर्मा पुनातो वातप्राणेने शिरोमयो भूः ज्यावा पृथिवीपयसापयोभिः तथा वरे यज्ञिये मा पुनेतां बृहद्भिस्तविदस्रुभिः वरिशिष्टैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहि मां तेन देवा पुनद तेनापो दिव्यङ्कृतः तेन दिव्येन ब्रह्मण इदं ब्रह्म पुनेमहे यः पावमानीरज्ञेति वृषभिस्समृद्धकं रसो तस्मै सरस्वते गृहे क्षयरकं सर्पिर्मदोदकं पावमाने स्वस्तयनेः सुतगायकृतश्च्युतः ऋषभिः संवृतो रजः ब्राह्मणेषु मृतकं हित तेन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तुमा प्राजापत्यं पवित्राः सदाद्यामकं निरन्मयः तेन ब्रह्मविदा वयं
पूतं ब्रह्म पुनेमहे इन्द्रस्य नेते सामा पुनादो सोमस्वस्यावरणः समेत्य यमो राजा प्रभिनापि पुनादो मां जातवेदा मूर्जयन्त्या पुनादो तत्संयोरावृणेमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिरमानुषेभ्यः ऊर्ध्वन्दिगातुपेक्षजं सन्नो अस्तु द्विपदे शञ्चुदुष्पदे ओम शांति शांति शांति। प्राच्यान्तिदेवार्पजो मार्जयन्तां दक्षिणाजान्निशमासाः पितरो मार्जयन्तां प्रतीच्यान्तिगृहाः पशवो मार्जयन्ताम् उदीच्यान्तिश्या बवोषधजो वनस्पतजो मार्जयन्ताम् ऊर्ध्वाजान्ति यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अदोदरादरैर्नागेभ्यो मार्जयन्ताम् वास्तोष्पदे प्रजजाने हस्मान् स्वावेशो न देवोपमानः हृदयन्योनं प्रजदन्नो जुनस्मात् सन्नयेद्विपदे चुञ्चुदुष्पदे अमीमः वास्तोष्पदे विश्वारूपाण्यावसन् सकासुसे भजेति नः। वरुणाय नमः विश्वक्षेणाय नमः पुनर्पाञ्चर्यान् समर्पयामि वरुणाय नमः विश्वक्षेणाय नमः यथास्थानं प्रतिष्ठापयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మంగళవాద్యధ్వనులతో భక్తుల గోవింద నామ సంకీర్తనలతో అంగరంగ వైభవంగా అచ్యుతుడు అనంతుడు అప్రమేయుడు అప్రాకృత దివ్య భవ్య మనోజ్ఞమూర్తి అయినటువంటి శ్రీనివాసుని యొక్క దివ్య సాన్నిధ్యంలో యుగ యుగాల నుండి కోట్లాది మంది సామాన్య భక్తులు మొదలుకొని బ్రహ్మగారి వరకు పామరుల నుండి పరమయోగుల వరకు అందరికీ కాదనక లేదనక దర్శించిన వెంటనే దివ్యానుభూతులని పంచే ఆనంద దివ్య విమానాంతర్గతంలో సార్థక నామధేయుడై కొలు ఉండేటువంటి ఆ స్వామివారి దివ్య సాన్నిధ్యం ఆనంద నిలయే శ్రీమద్విమానే స్వర్ణభూషితే సర్వమంగళ మాంగళ్యే దీప్యతే నిత్యమంగళమని ఆ బ్రహ్మాది దేవతలంతా ప్రతినిత్యము దర్శించే పరమపావనమూర్తి యొక్క పద సన్నిధానంలో నిత్య కళ్యాణ చక్రవర్తికి బ్రహ్మాది దేవతలని ఆహ్వానిస్తూ ఆ స్వామి యొక్క దివ్య స్వరూపాన్ని స్మరిస్తారు బ్రహ్మాది దేవతలు ఈ సమయంలో. వెంకటేశాత్ పరో దేవో నాస్తి అన్యః శరణం భువి వెంకటేశ సమో దేవో నాస్తి నాస్తి మహీతలే అని భూలోక వైకుంఠమైన ఈ శేషాచలంలో కొలువైన వెంకట విభుని మించిన పరదైవతం మరొకటి లేదు అని శరణు వేడితే చాలు ఇంకొకటి అక్కరలేదు అని ఇలాగా స్మరిస్తూ బ్రహ్మాది దేవతలంతా దిగి వస్తూ ఉన్నారు. అస్తి శ్రీ వెంకటో నామ ప్రథిత పర్వతోత్తమ అని ఈ వెంకటాచలానికి బ్రహ్మాది దేవతలు కూడా దిగి వచ్చి ఈ శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఆనందిస్తారట. బ్రహ్మ ఇంద్ర అగ్ని యమ వరుణ వాయు కుబేర ఈశానాది దేవతలంతా కూడా పరమైశ్వర్య ప్రదాత పరమపురుషుడు ఆ స్వరూపమే చాలా విశేషమైనటువంటిది. పంచోపనిషన్మయమైన దివ్య శరీరాన్ని ధరిస్తాడాయి. పుమాన్ ఇలాగా కొన్ని శక్తులతో కూడి ఉండేటువంటి ఆ పరమపురుషుడి యొక్క దివ్యమంగళ రూపాన్ని నిత్య నిరతిశయమైన ఆ పరమానందుడైన గోవిందుని దర్శించాలి అని పరితపిస్తారు దేవతలు కూడా. అట్టి ఆ పరమపురుషుడు ఏం చేసి ఉన్న ఈ శుభవేళలో అంకురారోపణని ముగించి జగద్రక్షణార్థం అవతరించినటువంటి అవాప్త సమస్త కాముడు ఆనంద నిలయుడు ఆ నిత్య కళ్యాణ చక్రవర్తికి
సమస్త జగత్తుని రక్షించే ఆ పరమాత్మకు జగదానంద కారణుడైనటువంటి జగత్ కళ్యాణమూర్తికి రక్షా సమర్పణ చేయబోతూ తన 2000 నేత్రాలతో నిరంతరం దర్శిస్తాడు. ఆ ఆదిశేషుడిని ఆహ్వానిస్తూ ఉన్నారు. నాగరాజమావాహజామి సాత్శీర్షమావాహజామి అనంతమావాహజామి శేషాయ నమః ఇదమాసనం శేషాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి శేషాయ నమః పుణ్యపుష్పైః పూజయామి శేషాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమేతామశ్వినా భగస్వస్తి దేవ్యదితి నర్వణః స్వస్తి భూషాతురో దదాతుర స్వస్తి ధ్యావా పృథివీ సుచేతునః స్వస్తజే వాయుర్భప్రవామహై సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తజే స్వస్తజాదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తజే వైశ్వానరో వతురగ్ని స్వస్తజే దేవావద్భ్రువస్వస్తజే స్వస్తి నో రుద్రపార్థం వదః స్వస్తి మిత్రావరుణ స్వస్తి భద్రే రేవతి స్వస్తి నిగింద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదతే కృతే స్వస్తి పంతామునుచరేమ సూర్యా చంద్రవసామివ పునర్దదాజ్ఞాదాసంతమేమహే స్వస్తైనంత్రాజ్ఞమరిట్టనే మహద్బోధం వాయుసం దేవతానాం ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంతయంత్రశ్చాగ్నిశ్చ రాష్ట్రంతారగతాన్ ధ్రువం శుభగుం శుభం. జగద్రక్షక గోవిందా గోవిందా, వెంకటాద్రివాస గోవిందా గోవిందా, లోకరక్షక గోవిందా గోవిందా అని అడుగు పెడితే చాలు ఆనంద నిలయుని దివ్య రూపం కనుల ముందు తొణికిసలాడుతూ ఉంటే, నాలుక ఆ గోవిందుని దివ్య నామాన్ని స్మరిస్తూ ఉంటే, అదిగో ఇప్పుడు స్వామిని అర్చించబోతూ ఉన్నారు. పరమాత్మని పొందటానికి దివ్య సాధనాలు ఆగమ శాస్త్రాలు. అట్టి ఆ ఆగమ శాస్త్రాల ద్వారా భగవద్ ఆరాధన విశేషంగా నిర్వహిస్తూ మానవుని దైనందిన జీవయాత్ర ఆధ్యాత్మికమయంగా మారటానికి చక్కని ఒక విశేషమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానాన్ని మనకు అనుగ్రహించారు మహర్ష్యాదులు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సృష్టి స్థితి లయములకు కారణభూతులైన పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమే వేదం. ధర్మోపదేశం చేయటానికి అదే ప్రధాన స్థానం. జీవులను సన్మార్గంలో నడిపించడానికి ప్రధాన ఆధ్యాత్మికమైన గ్రంథరాశి ఆగమాలు. అందుకనే అపౌరుషేయో హి వేద హిరణ్యగర్భ పరమేష్టి చతుర్వదన వదనారవింద వినిశ్వసిత నిత్య భారతీ శృతిరూప అనేక విశేషాలుగా చెప్తారు. అముం బ్రహ్మాణం గమయతీతి ఆ సమంతాత్ గమ్యంతే విత్పాద్యంతే అనేన ఇతి ఆ సమంతాత్ గమయతి ప్రాపయతి అని ఆగమ పదాన్ని విశ్లేషిస్తారు. అభ్యుదయ నిశ్రేయస ఉపాయ బుద్ధ్యారోహ సాధన గ్రంథ సముదాయం ఆగమం అంటారు. అట్టి స్వామి యొక్క దివ్యారాధన చేస్తూ అదిగో ఆ రక్షా సమర్పణ చేస్తూ ఉన్నారు. ఆగమోక్త విధానేన కలౌ దేవాన్ యజేత సుధీహి అని ఆగమ శాస్త్రోక్త విధానంతో కలియుగంలో దేవతలు తృప్తి పడతారు అని అన్నారు. ఏమిటయ్యా ఈ ఆగమోక్తమైన అర్చన స్నపన ఉత్సవాదులు చేయడం వల్ల యజ్ఞఫలం సిద్ధిస్తోంది అని యజ్ఞానుష్ఠాన ఫల సాధనం ఆగమమన్నారు. దివ్యాభరణ దివ్యగంధ దివ్య సౌకుమార్య యవ్వన లావణ్య అతిశయుడైన పరమాత్మ యొక్క అర్చా విగ్రహ రూప దర్శనం చేత భక్తులలో పులకాంకురాలు కలుగుతాయి. భక్తి భావన అధికమవుతోంది. పులకాంచిత సర్వాంగుడై అనన్య శరణాగతి పూర్వక విశ్వాస రూప ప్రతినిధులుగా భక్తిభావ ప్రబోధకుల పరివర్తన చెందడం సాధ్యమవుతోంది అని అన్నారు. కనుక అలాంటి ఆ పరమాత్మని ఆ విష్ణువర్చన ప్రధానంగా చెప్పేటువంటిది. ఆ వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి అదిగో
అయ్యవారికి రక్షా సమర్పణ చేసి అమ్మలిద్దరికి కూడా చేస్తూ ఉన్నారు. కనుక అలాంటి ఆ దివ్యస్వరూపాన్ని గృహార్చేతి ద్వివిధం తత్ర ఆలయార్చ జ్యాయసి ఇది వైఖానసాగమ గ్రంథేషు ప్రతిపాద్యతే అని చెప్తూ ఉన్నారు. పరమాత్మస్వరూప ప్రతిపాదకమైన జ్ఞానభాగం, చిత్తనైర్మల్య నిరూపణపరమైన యోగ భాగం, ఆలయ నిర్మాణ, బింబకల్పన, బింబ ప్రతిష్ట, అర్చన, స్నపన, ఉత్సవ, ప్రాయశ్చిత్తాది వివేచనపరమైన క్రియాభాగం ఇన్నిటితో కూడి ఉంటుంది. అందుకనే అత్యంత ప్రాచీన కాలం నుంచి ఆ పరమపురుషుణ్ణి వైఖానస భగవత్ శాస్త్రోక్త రీత్యా భగవానుని ఆరాధించడం చక్కగా జరుగుతోంది. సగుణే బ్రహ్మణి బుద్ధిని నివేశ్య పశ్చాన్ నిర్గుణ బ్రహ్మాశ్రిత్య మోక్షే నిత్యం యత్నం కుర్యాత్ ఇది విజ్ఞాయతే అని ఈ విఖనోమునీంద్రుడు చక్కగా చెప్తారు. సగుణ బ్రహ్మయందు బుద్ధిని నిలిపి తరువాత నిర్గుణ బ్రహ్మయందు దృష్టిని శాశ్వతముగా ఉంచి అనునిత్యము మోక్షం కోసం యత్నించాలి మనుష్యుడైనటువంటి వాడు అని చెప్పారు. అలాంటి ఆ పరమాత్మని మన అందరి పక్షాన అర్చక స్వామి ద్వాదశ ఊర్ధ్వపుండ్రధారుడై దీక్షా వస్త్రాలంకృతులై తులసి పద్మాక్ష మాలికలను ధరించి ఆలయంలో మనం ఏ విధంగా ఉండాలి, ఎంత వినయ వినమ్ర భావంతో భగవంతుని స్మరించాలనేది సూచిస్తూ అదిగో ఇప్పుడు అగ్ని ప్రతిష్ఠ అనే కైంకర్యాన్ని నిర్వహించబోతూ ఉన్నారు. వీక్షిద్దాం. శ్రీనివాస స్వామినః వైవాహికోత్సకర్మాంగం ఔపాసనాఖ్యో వాగారకర్మ కరిష్యే ఏతోన్నిర్జ్ఞాలయం ప్రోక్ష్య ఏతోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుద్ధైర్వా వృద్ధ్వాంసం శుద్ధ ఆశైర్వా మమక్తు ఇంద్రశుద్ధో న ఆగై శుద్ధ శుద్ధాభిరోతిభిః మయి దేవాంతరుణమాయ జంతా మయ్యాసీనస్తు మయి దేవహూతిః దైవ్యా హోతారామంట పూర్వేరిష్టాస్యామ ధనువాసువీరాः ఉద్ధన్యమానమస్యామేద్యమాత్మానం యజమానస్య హంతు శివానశ్చంతు సుపృథివీ తన్నో శాతా పృథివీ దోకశాతా పోతశతనేన సౌమ్యా కృణుద్భగుం రసన హోతవిగుం తద్ తత్తవితర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి దుయోజోన ప్రచోదయాద్ జాతవేదోగ్నిం గృహీత్వా కండలే భూమిమావాహయామి రేఖాజా స్కందమావాహయామి రేఖా గాయత్ర్యాః ప్రోక్ష్య తత్తవితర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి దుయోజోన ప్రచోదయాద్. జాతవేదో భువనస్యరేదోహదించదగ్నిశ్యుతే అగ్నిమస్వస్తాదతే హవ్యోగం సమీగర్భాజనయన్యోమయోభూః వృతప్రదేగో వృతయోనిరగ్నే కృతస్తమిజ్జో కృతమస్యాన్నం వృతపృషస్వా సరితో బ్రువన్ వృతం బ్రువన్ సరిజాచక్షుదేవాన్ ఆజుర్దాగ్నే అవిజోజుషాణో వృతప్రదేగో వృతయోనిరేదే తత్తవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియోజోన ప్రచోదయాద్. అతిథేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవదవిద ప్రశుభ ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్విమతసురచోవేన ఆవహ సబుద్ధ్యా మమాక్షవిష్ట సతస్తజోనిమతదస్వివః ఓం భూ బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి హిరణ్యగర్భమావాహయామి పితామహమావాహయామి బ్రహ్మణే నమః. ఇదమాసన సోమో దేనకం సోమర్వంతమాచకం సోమో విరంకర్మణ్యం దదాతు సాధన్యం విదత్తకం సుభేయం విదుశ్రవణం యో దదాతు తస్మై ఓం భూ సోమమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమాయ నమః. ఇదమాసన బ్రహ్మసోమాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి బ్రహ్మసోమాయ నమః. పుణ్యపుష్పైః పూజయామి బ్రహ్మసోమాయ నమః. గులోపహారం వేదయామి తాంబూలం సమర్పయామి బ్రహ్మసోమాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతావర్తయత్వన్నాగచ్చ పృష్టయజమానోస్తు సప్తఋషీనాకం సుకృతాం యత్రలోక తత్రే మగ్నం యజమానం చ దేహి ఓం ప్రోక్ష పాత్రాధాధావమాదాయ. పవిత్రేస్తో వైష్ణవ్యేస్తో యజ్ఞయేస్తో వాజభూతేస్తో విష్ణో మనసా బోధేస్తో యజ్ఞస్య భావనేస్తః దివేత్వా అంతరిక్షాయత్వా పృథివ్యేత్వా పోషాయత్వా స్వాహా దేవేభ్యః ఆదిత్యవ్యంజనమసి పశ్చిమతో విష్ణోస్తోపోసి దక్షిణతో విష్ణోస్తోపోసి ఉత్తరతో విష్ణోస్తోపోసి ప్రాచ్యాం విష్ణోస్తోపోసి శ్రుతాసి కృతాసి ధ్రువాసి తారుణాసి విష్ణుమావాహయామి మహావిష్ణుమావాహయామి సదా విష్ణుమావాహయామి వ్యాపి నారాయణమావాహయామి బ్రహ్మం ప్రణేష్యామి జమనవాజం యచ్చ
सोम प्रणयश्याम च मनवाचं गच्छ प्रणयज्ञं देवता वर्तयित्वन्नागच्छ पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोक तत्रैमग्नं यजमानं च देहि ओम प्रणज कोवो जनत्को सवो जनत्को सब्जशन्तान् दिशः पात्राणि देवयज्ञाहि सब्जशन्तान् दिशः पात्राणि देवयज्ञाहि दक्षिणमनदो ब्राह्मेण तीर्थेन प्रजापतिमावाहयामि इंद्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माण्डमावाहयामि वसूनावाहयामि मरुदानावाहयामि रुद्रानावाहयामि अभवस्पृश्य श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासयज्ञमावाहयामि यज्ञदेवस्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यभागे प्रजापते दुष्टनिर्वभामि इन्द्राजुष्टनिर्वभामि वरुणाजुष्टनिर्वभामि अग्नेजुष्टनिर्वभामि सोमाजुष्टनिर्वभामि अग्नेजुष्टनिर्वभामि सोमाजुष्टनिर्वभामि अग्निसोमाभ्याजुष्टनिर्वभामि प्रजापतेजुष्टनिर्वभामि ब्रह्मणेजुष्टनिर्वभामि वसुभ्याजुष्टनिर्वभामि मरुभ्याजुष्टनिर्वभामि रुद्रेभ्योजुष्टनिर्वभामि अभवस्पृश्य श्रीविष्णवेजुष्टनिर्वभामि बृहस्पतिजुष्टनिर्वभामि मित्राजुष्टनिर्वभामि वरुणाजुष्टनिर्वभामि आदित्येभ्योजुष्टनिर्वभामि शुभ्याजुष्टनिर्वभामि पूष्णेजुष्टनिर्वभामि कक्षाजुष्टनिर्वभामि कक्षदेवतसोमाजुष्टनिर्वभामि औपासरज्ञाजुष्टनिर्वभामि यज्ञदेवेभ्यो देवेभ्यो जुष्टनिर्वभामि सर्वदेवेभ्यो जुष्टनिर्वभामि आद्यन्तु प्रतिष्ठयामि चुरन्तु प्रतिष्ठयामि अग्ने ज्योतिरसि समिधिसे स्वाहा अमृतुणमसि वा नुणमसि अन्तरितकं रक्ष अन्तरिता आराधयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा आराधयः चिक्वति स्वा पुनः त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वा पुनः त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा कलशं पूर्णा समितो गृहीत्वा मूलाग्र्याकृतं स्पर्शयित्वा अभ्यर्थ अक्षत आध्याचरुभिः इंद्राय नमः अग्ने नमः यमाय नमः निरुते नमः वरुणाय नमः वाजवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः अजनाप्रवे नमः विसर्पणे नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्मा अनुमतेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवदविदप्रसुमा ब्रह्मन् सौतमादास्मा आदस्मा समेदयस्वाहा आगार मुहूर्तत्व मुहूर्तोऽस्तु वायुभ्यादाग्नेय अन्तं प्रजापतिगे स्वाहा नैऋत्यादीशाना अन्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्नि सोमाभ्यागु स्वाहा प्रजापतिगे स्वाहा ब्रह्मणे स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अभवस्पृश्य श्रीविष्णवे स्वाहा बृहस्पतिगे स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यागु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा औपासरज्ञाय स्वाहा यज्ञदेवेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा चरुन् सावित्रा गृहीत्वा ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम शुभ स्वाहा ओम भूर्भुवः स्वाहा अदितेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासाभिः प्राणानायम्यास्यां स्मृतितो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकन्माङ्गम् उपासनाख्यो मन्त्रलोभे क्रियालोभे द्रव्यलोभे कालविपर्यासे क्रमविपर्यासे न्यूनाद्रक्ष सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवाय वैष्णवं होष्ये अदितेन मन्यस्मा नमतेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवदविदप्रसुवा ओम मतो देवावन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रयधानितदेवदं समूढमस्य पाकं श्रेय स्वाहा त्रेण पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यते दो व्रतानि पस्पसे इन्द्रस्य यज्ञस्तका स्वाहा तद्विष्णोः परमं पदकं तदा विष्णुन्ति शौर्यः दिवे वदक्षराजदक्कु स्वाहा तद्विप्रासो वन्यवो जाकृमाकं सस्यमिन्दते विष्णोर्यत् परमं पदक्कु स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम शुभ स्वाहा ओम भूर्भुवः स्वाहा अदितेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासाभिः नारायण नारायण नी नाममे गतिक नारायण नी नाममे गतिक
కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 పై ముందట భవజలధి పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి చాపలము నడుమ సంసార జలధి చాపలము నడుమ సంసార జలధి తేపయేది ఇవి తెగనీదుటకు చాపలము నడుమ సంసార జలధి తేపయేది ఇవి తెగనీదుటకు నారాయణాని నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 పండెను ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి పండెను ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి కొండను నడుమ త్రిగుణరాశి కొండను నడుమ త్రిగుణరాశి ఇవి నిండ కుడుచుటకు నిలుకడ ఏది కొండను నడుమ త్రిగుణరాశి ఇవి నిండ కుడుచుటకు నిలుకడ ఏది నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 లోకములు కీడు నరకములు కింది లోకములు కీడు నరకములు అందెటి స్వర్గాలవే మీద కింది లోకములు కీడు నరకములు అందెటి స్వర్గాలవే మీద చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ వెంకటేశ వెంకటేశ
శ్రీ వెంకటేశ నీయందే పరమ పదమవల మరేది చంది అంతరాత్మ శ్రీ వెంకటేశ నీయందే పరమ పదమవల మరేది నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 దివ్యానాదం కుశల భరజత్యేదండండవాణిం వేదారావం రమయమహం వాహనం దోష్కదుష్కం వింబేజంతం వికనసమహం ప్రాప్తవంతం భజామి. అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాత్ పరిమితశక్త్యా ప్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువ్రాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరుణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహకూర్మానంతాష్ట దిగ్గజో ప్రతిష్ఠితాన అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామదో భాగే మహానాలాయమానస్య ఫణిరాజశేషస్య సహస్రఫణాఫణిమండలమండితే ఐరావత పుండరేక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ అష్టదిగ్దండి శుండాద్దండోద్దంబితే అమరావతే తేజోవతే సంయమని రక్షోవతే సింధుమతే గంధవత్తిలకావతే యశోవతే త్వష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నేయమునిరుతువరుణ వాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాన్ లోకాన్ చలవలయితే లవణేక్షురాసర్పిర్దదిక్షేర శుద్ధోదకాఖ్య సప్తాన్న పరివృతే జంబూ ప్లక్షకుశక్రౌంచ శాకశాల్ విపుష్కరాఖ్య సత్పద్వీపద్వీపితే మాహేంద్రమలయమదృక్ష్వదింజపారయాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుష హరీనావృత భద్రాస్వకేతుమాల హిరణ్యకరమణక కురవర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరౌర్హాకార పంచాశత్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారుణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే సకల దేవతా సన్నిధౌ సకల జగత్రష్టుః పరార్ధయద్విమనో బ్రహ్మణోద్వితీయ పరార్ధే ప్రథమ వర్షే ప్రథమ పక్షే ప్రథమేహని ద్వితీయాయామే ఇహ జన్మని చ ఏదక్షిణ పర్యంతం బాల్య యవ్వన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్తనావృత్త మహాపాదకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం చ కుంభీపాకలోకిత దామాజిపసంగాతః కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తైర్య స్త్రే సూర్యమండల పర్యంతం ఆమోద బ్రహ్మోద సంహోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్ష ఫలసిద్ధ్యర్థ శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థం భృగుమరీచత్రకస్య వాదిభిః కోటి చాతుర్లక్ష ప్రణానేన దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త ప్రకారేణ వికనసోక్త ప్రకారేణ హేమాద్ర కన్యాదాన ఫలావాప్త్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణక గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైగానస భగవస్యాస్త్రోక్త మార్గేణ ఆంగేన చ భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా పంచవిధ వ్యూహ ప్రవర్తమానస్య శ్రీ మహావిష్ణోః
పరబ్రహ్మణోన్నత్రే ఆంగేన భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోక్షాతివసాత్ ఉత్పస్థితలయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగేన భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాని కుటమకుటమణిగణ విజృంభిత పాదార విందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగేరజ భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యో శోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్యాత్మక నిత్య యవ్వన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో అఖిల లోక పవిత్ర గోత్రాయ శ్రవణ నక్షత్రే మకర్రాసో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ రుగ్ధదుశ్యామాదర్వణ సకల వేదాధ్యాయిని భార్గవత్యుప్నౌ ఔర్వమైంద్ర పంచారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత మాధారవింద శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసిని ఆనంద గుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసో జాతాం ఇమాం శ్రీదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం ధాస్యామి రుగ్ధదుశ్యామాదర్వణ సకల వేదాధ్యాయిని కాత్సభావత్సారణైద్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాత్సపచ గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాధారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం రేవతీ నక్షత్రే మీనరాసో జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం ధాస్యామి కన్యాం కనక సంపన్నా కనకాభరణైర్యుతాం దాస్యామిష్టమే తుభ్యం బ్రహ్మలోక చికీర్షయేత్ కన్యాం స్ఫలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయదోహం ప్రయచ్చామి ధర్మకామార్థ సిద్ధయేత్ విశ్వంబరా సర్వభూత సాక్షిణ సర్వదేవతాః ఉమా కన్యా ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు శుభకం శుభం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద లోకరక్షక గోవింద గోవింద. దయా దానం దమో దేవపూజ భక్తిర్గురౌ క్షమా సత్యం శౌచం తపోస్తేయం ధర్మోయం గృహమీధినాం అంటారు ధర్మశాస్త్రకారులు. అదిగో స్వామివారి దివ్య సాన్నిధ్యంలో అమ్మ గలసీమలో అలంకరించబోయే ఆ మాంగళ్యాలను అభిషేకం చేసి అలంకరించి అర్చించి శ్రీవారి అనుజ్ఞతో అమ్మకు సమర్పిస్తారు. ఇది ఒక గొప్ప విశేషం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా శుభం జరగాలి అని. ఎందుకని గృహిణి గృహముచ్యతే అని అన్నారు. ఇంటికి వెలుగు ఎవరు అంటే ఇల్లాలే. భూతదయ శక్తి కొలది దానము ఇంద్రియజయము దేవపూజ గురుభక్తి ఓర్పు సత్యము లోపల బయట శుద్ధి తపస్సు దొంగతనం చేయకుండా ఉండటం ఇవి 10 సద్గుణాలు. ఇవి గృహస్థులైన వారికి అనుష్ఠేయములు అని అన్నారు. అంతేకాదు దంపతులు అన్యోన్య ప్రేమతో ఐకమత్య స్వభావంతో పరస్పర గౌరవ భావంతో మెలగాలి అని అన్నారు. అందుకనే దారాణం దేహార్థం పత్యు స్యాత్ తథైవ పత్యు కలత్రస్య సృష్ట్యాదౌ పరమేష్టి జగాధ తస్మాదతంద్రిణౌ స్యాతాం. భార్య యొక్క అర్ధదేహం భర్తది అని
భర్త యొక్క అర్ధదేహం భార్యది అని బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభ దశలో నిర్ణయించారు. కాబట్టి ఈ ముఖ్యంగా మనుష్య జన్మని ధరించింది పరబ్రహ్మను ఆ తత్వాన్ని తెలుసుకోవటానికి. ఆచార్యుని సేవించి ఆయన అనుగ్రహంతో ఏకాంత స్థలంలో ఆ ఆచార్యోపదేశాన్ని చక్కగా స్మరించి ఉత్తమ స్థితిని పొందాలి. దానికోసం అలాగ బ్రహ్మవేత్తలైన వారు జన్మించిన వంశం ధన్యతమము. అలాంటి వారి తల్లిదండ్రులు ధన్యులు అని ధన్యా మాతా పితా ధన్యో ధన్యం గోత్రం సముద్భవ ధన్యాచ వసుధాదేవి ఎత్ర స్యాత్ గురుభక్తత అని. అలాంటి సదాచార్య సద్గురు సేవా భావం కలిగిన బ్రహ్మవేత్తలు ఏ వంశంలో జన్మిస్తారో వారి తల్లి తండ్రి గొప్పవారు అవుతారు. పాతివ్రత్యం స్త్రీలకు విలువ కలిగిన ఆభరణం. పరపురుషుణ్ణి కలలో కూడా స్మరించని ఆమె పతివ్రత, పతియే గతిగా కలిగినది. అయితే భర్తకేం లేదా, ఆయనకు కూడా ఉన్నది. విపరీత ఆలోచనలు చేస్తారు కొందరు. భార్యకు ఏ బాధ్యతలైతే ఉన్నాయో, ఏ ధర్మాలైతే ఉన్నాయో భర్తకు కూడా అవే ఉన్నాయి. సా ధన్యా జననీలోకే సధన్యో జనకః పిత. అలాంటి పతివ్రత స్త్రీ తల్లి ధన్యురాలవుతోంది. అట్టి స్త్రీని కన్న తండ్రి ధన్యాత్ముడవుతాడు. వివాహం చేసుకున్న భర్త గొప్పవాడవుతాడు అని ఈ గృహస్థాశ్రమ ధర్మాలు మన భారతదేశంలో అద్భుతంగా చెప్పడం జరిగింది. భక్తి ప్రేయసి ఆశ్రితేషు కరుణా శ్వశ్రూషు నమ్రం శిరః ప్రీతిర్యాత్రిషు గౌరవం గురుజనే క్షాంతి కృతాగస్యసి అమ్లానా కులయోషితాం వ్రతవిధి సోయం విధేయ పునః మద్భర్తుర్దయత ఇతి ప్రియసఖీ బుద్ధిః సపత్నీష్వసి అని. భర్త యందు భక్తి, ఆశ్రయించిన వారి యందు కరుణ, అత్తమామల మీద ప్రేమ, తోడికోడళ్ళ మీద ప్రీతి, అతిథుల మీద గౌరవం, గురువుల యందు గౌరవం, ఓర్పు, ఇవన్నీ కూడా ఆ భార్య యొక్క విశేషం అన్నారు. ఏకపత్ని వ్రతం పురుషుడికి పరమధర్మం. ఏ పని చేసినా సహధర్మ ఆ ధర్మపత్ని సమేతస్య అంటారు. అదే పురుషుడికి ఒక పెద్ద వ్రతం. భార్య లేకుండా ఏమీ చేయటానికి లేదు. అలాంటి భార్యాభర్తృ సంబంధాన్ని మనకు గుర్తు చేస్తూ ఆ శ్రేయపతి శ్రీనివాసుడు నేటి గృహస్థు, ఈ విశ్వమంతా ఆయన కుటుంబమే. ప్రతిరోజు మనకు అద్భుత సందేశాన్ని ఇస్తున్నాడు. అదిగో మాంగళ్య సమర్పణ చేసే శుభవేళ. రెండు చేతులు శిరస్సున ఉంచుకొని ఎక్కడ ఉన్నా కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ వేడుకొందాం ఆ వెంకటపతిని. గోవింద తంత్రజో వేదాన్వదృధ్యంతాం తాన్ హస్తే కురుతా అతః సీతా సావిత్రీ శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతిస్తోమకం రాజానమసృజతాం త్వంత్రజో వేదాన్వదృధ్యంతాం తాన్ హస్తే కృతా అతః సీతా సావిత్రీ భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు శుభగం శుభం. సిక్కరి పెండ్లి కొడుకు చేరి చూతము ముగ్గి సదమదములై ఉన్నాడట. సిక్కరి పెండ్లి కొడుకు చేరి చూతము
तेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवदविदप्रसुव इमं मे वरुणस्रुदेव मध्याच मुडजा त्वा मम सुराजगे स्वाहा तत्त्वाजामि ब्रह्मणो मन्दमानस्सजासा आस्ते यजमानो हविर्भिः अहेडमानो वरदभोज्यरसकं स्मानाय प्रमोषे स्वाहा तन्नो अग्ने वरुणस्य विद्वान् देवस्य हेडोपजात ज्येष्ठाः यजुष्टमन्हितमस्तोतु जानो विश्वान् द्वेषागंसे प्रमद्यस्म स्वाहा सत्पन्नो अग्नौ बभो देवतनश्चास्यावतदाव्यष्टौ अवजक्ष्मनो व्रेहे विडकं सुमजोनयदु स्वाहा तुमग्ने अजासन् यजासन् गितः अजासन् हव्यमोषे जानो देहवेक्षितग्गु स्वाहा चित्तं च स्वाहा चित्तिश्च स्वाहा आकूतं च स्वाहाकूतिश्च स्वाहा विज्ञातं च स्वाहा विज्ञातं च स्वाहा मनश्च स्वाहा तक्वरे च स्वाहा पूर्णमादश्च स्वाहा ओं भू स्वाहा ओं भुवत्स्वाहा भोगं च स्वाहा ओं भूर्भुवत्स्वाहा अतिथेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ता सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासा वेह प्राणानायं च अस्यां सपतिदोस्त्रे श्रीनिवासस्वामिनः वैवाहिकोच्चकर्मा गोपासनाख्यो लाजहोमं गृह्येत तेन मन्यस्मानमतेन मन्यस्म सरस्वतेन मन्यस्म देवदविदप्रसुभ इमान् लाजानमित्यभिकार्यात् इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवदनात् तदग्निरनुमञ्जताम् यन्नातृपप्रोदेज्ञौ लाजानावपन्ति दीर्घाजुरुत्वभेपतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवदनात् तदग्निरनुमञ्जताम् यन्नातृपप्रोदेज्ञौ लाजानावपन्ति दीर्घायुरस्वभेपतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यञ्च संवदनात् तदग्निरनुमञ्जताम् यन्नातृपप्रोदेज्ञौ लाजानावपन्ति दीर्घायुरस्वभेपतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा ओं भूस्वाहा ओं भुवत्स्वाहा भोगं सुवत्स्वाहा ओं भूर्भुवत्स्वाहा अतिथेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासावेः प्राणानायं च अस्यां शुभदिनोत्रे श्रीनिवासस्वामिनः वैवाहिकोच्चकर्मा गोपासनाख्यो सर्वदोषप्रायश्चित्तार्थं मतो देवादिविष्णुहों घोषे अतिथेन मन्यस्मानमतेन मन्यस्म सरस्वतेन मन्यस्म देवदविदप्रसुभ ओं मतो देवावन्तनो यथा विष्टुर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्टुर्विचक्रमे त्रयधानददेवतं समो नमस्य वागुंसरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्टुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोकर्माणि विस्करेदो व्रतानि विस्पसे इन्द्रस्य युद्धस्य स्वाहा तद्विष्णोः परमं पदकं तदा पश्यन्त शौर्यः दिवे वचक्षुरादग्गु स्वाहा तद्विप्रासो पञ्चमो जाक्रमाकुं तस्कमिन्दते विष्णोर्यत्परमं पदग्गु स्वाहा ओं भूस्वाहा ओं भुवत्स्वाहा भोगं सुवत्स्वाहा ओं भूर्भुवत्स्वाहा अतदेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासावेः प्राणानायं च अस्यां शुभदिनोत्रे श्रीनिवासस्वामिनः वैवाहिकोच्चकर्मा गोपासनाख्यो उपरिष्टादन्तहोमं गृह्येत तेन मन्यस्म अनुमतेन मन्यस्म सरस्वतेन मन्यस्म देवदविदप्रसुभ यतश्च कर्मणात्मनेनिजं यद्वान्यो न मिहाकरम् अग्निस्तद्वतगद्विद्वान् सर्वगुत्सुगतं करोतु स्वाहा अग्नये शुद्धहृदावतीनां कामानाकुञ्चमध्यैत्रे स्वाहा अग्नये स्वाहा अग्ने नादाय स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं दैवतममुष्मै स्वाहा अग्नये शुद्धकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्मात्माभूदग्निस्तत्पुनरागः जातवेदावचर्षणे स्वाहा पुनरग्निश्चक्षुरदात् पुनरेन्द्रो बृहस्पतिः पुनर्मेत्मायवाचक्षरादित्यमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वचननिष्ठेभ्य स्वाहा वैचरुत्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराज्ञै स्वाहा दैवीभ्य स्वाहा तनूभ्य स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा एदोषेदसे महे स्वाहा समिदसे तेजोमये स्वाहा
यमस्य देव मृत्योर्भवाहि स्वाहा सोमस्य देव चित्तं मे वाहि स्वाहा वाजोर्दिमहे प्राणान्मे वाहि स्वाहा ब्रह्मणोदिमहे बुद्धिं मे वाहि स्वाहा सप्तदा अग्ने सप्तद सप्तदत्मा तत्रुषिक सप्तदाम प्रियाणि सप्तहोत्रा तत्पदात्मा जन्ततप्तजोनिरात्मनत्मा कृतेन स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदिर्भुक्तः स्वाहा ज्योर्भुक्तः स्वाहा पृथ्वीर्भुक्तः स्वाहा अग्निर्जैर्नं वेदिर्जैर्नं ज्योर्जैर्नं पृथ्वीर्जैर्नं वोषधमस्काप्तरजैवदैर्नः स्वाहा सुतधान विद्मानट्टप्रदेन पूर्णबाहुतिञ्जहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषम् इन्द्राजहोमि स्वाहा अग्निसृप्यदो वेदसृप्यदो जोसृप्यदो पृथ्वीसृप्यदो ब्रह्मात्या सृप्यन्तां तदेन्वमग्गुस्ताः अनुमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवतविधप्रासावेह आवायक देवताभ्यो यदास्मदात्तानं प्रतिक्तापयां क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च पवित्रमस्य पवित्रमेव भूया स्वाहा धर्म सर्वमेव भूया स्वाहा अक्षतमक्षतेजहोमि अक्षतमामे श्रेष्ठां प्राच्यादक्षिणाजामुद राजामुदीचामुद्भाजामुद राजामात्यगन्तां पश्चिमदः परदिमपनया सर्वान् परसमोह्य कृतनिविसृज्य विप्रोक्ष्य आप्यायन्तामिति होति आप्यायन्तामापवोषदयो मरुदां पृष्पततो न विट्टमेन यस्माः बुद्ध्यन्तां देवदनकं बुद्ध्यन्तां देवदनः भूतिस्वातेर्लभते नित्यकं सर्वजज्ञकृतं मनोर्भूतिः आदित्यस्तोमो नमः प्रजाजुषं जमदग्ने कस्यमत्यत्रयाजुषं यद्धेवानान् प्रजाजुषं तन्मे अस्तु त्रयाजुषं दीर्घायुत्वाज बलाज सदाज सदन्तवट्टभे आपोजट्ठावयोपभस्तानवोर्चेतनाद्रामहेरणाजतक्षे व्योमत्वपदमोरदत्तस्य पादकधेनः उषदेर्व मातरः तस्मारङ्गमामभोजस्तक्षजाकिजन्मदा आमो जनगदाजनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं कृदासनात् कृतन्तमया देवा परभोनस्पतस्तमय प्रायश्चित्तानि शेषान् होम कर्माणि वाणमय तानि शेषान् शेषेण श्रीकृष्णा स्मरणं पदङ्गाये नवाजा मनसेन्द्रिय वा बुद्धात्मना वा प्रकृते स्वभावात् करोमि यत्तच्चकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनर्पात्रकं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदास्मदात्तानं प्रतिष्ठापयां क्षोमार्धं क्षेमाय पुनरागमनाय च अग्निपुरुषाय नमः गुलोपहार निवेदयामि आद्योपहारं समर्पयामि तत्सब्रह्मार्पितमस्तु सर्वं श्रीभूमिनीला समेत श्री श्रीनिवासार्पितमस्तु
కార్యాన్ని చక్కగా పూర్తి చేసి 12 ఆల్వారులలో మహిళా శిరోమణి అయినటువంటి అద్భుతమైన దివ్య బాలిక గోదాపిరాట్టి గానం చేసినటువంటి వారణమాయిల పాసుర గానం జయలంగారి ప్రతినిధులు గానం చేస్తూ ఉంటే అర్చక స్వామి అన్నమయ్య నవకోమల పుష్పమాలికని ఏమి వలసిన ఇచ్చునెప్పుడైనను ఏమరక కొలిచిన ఇతడే దైవము అని అన్నమాచార్య స్వామి అన్నట్లుగా ఆ దేవదేవుని యొక్క దివ్యమంగళ రూపాన్ని ఒక్కసారి చూస్తే ఆనంద నిలయుడు అనే పేరు ప్రత్యక్షరము సార్థకమై అలరారుతూ ఉంటుంది అని. అట్టి స్వామి సాన్నిధ్యంలో హృదయంలో నిలిచి ఉంటుంది అమ్మ. పరమానందాన్ని కలిగిస్తోంది. అట్టి ఆనందం జనకత్వాత్తం ఆనంద నిలయం విదుహు వర పద్మాసనే సుస్థాం విధాయ కమలాలయం అని పద్మాసని వక్షస్థల శ్రీ మహాలక్ష్మీ సమేతంగా సాక్షాత్తుగా వైకుంఠవాసుడు శ్రీనివాసుడు దిగివచ్చినటువంటి భూలోక వైకుంఠం కాబట్టి ఇక్కడ ప్రతిక్షణము ఆనందం పరవళ్ళు తిరుక్కుతూ ఉంటుంది. అది వెంకటాచల మహిళోన్నతము, అదివో బ్రహ్మాదుల కపురూపము, అదివో నిత్య నివాస మహిళ మునులకు నజచూడు అది మృక్కుడు ఆనందమయము అని ఈ ఆనందాద్రిలో స్వామి చెంత చేరి నీవాడనయ్యా అని ప్రతిక్షణం నిలవాలి అని ఆకాంక్షిస్తారు. అమ్మ ఆ విధంగా శ్రీదేవి భూదేవి ఇరువురు కూడా మన కోసం అయ్యవారి చెంత చేరి ఏ విధంగా మువ్వురు ముచ్చటగా ముగ్ధ దరహాసవదనుడైన శ్రీనివాసుని చెంత చేరారు అది చూసి ఆ అపూర్వ ఘట్టాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ నీవేనయ్యా మాకు పతి గతి గతి హర్త సంహర అన్నీ కూడా భర్త అన్నీ నీవే అని వేడుకునే ఆ వెంకటపతికి అక్షతారోపణం. లోకా సమస్త సుఖినో భవంతు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు.
బిరుదు మగ